మనం ప్రత్యేకంగా ఏ జబ్బులకు, రుగ్మతలకు చికిత్స చేయం. ముఖ్యంగా సైకోసొమాటిక్ డిసీజెస్, మనోశారీరక వ్యాధులకు, అలాగే వేరే వాటికి కూడా. మనోశారీరక వ్యాధులపై మన దృష్టి లేదు. ఎందుకంటే మీరు జబ్బు పడినప్పుడు, రోగం వచ్చినప్పుడు తగ్గించేందుకు హార్ట్‌ఫుల్‌నెస్ అనేది లేదు. నా దృష్టిలో హార్ట్‌ఫుల్‌నెస్ అనేది ఒక వ్యాక్సిన్, టీకా వంటిది. అది అలా పనిచేస్తుంది. అది మీకు ముందుగానే ఏం చెయ్యకూడదు, దేని బారిన పడకుండా ఉండడం ఎలాగో నేర్పుతుంది. కనుక ఒకవేళ మీరు మానసిక రుగ్మతతో, డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి యొక్క సమస్యలను తొలగించాలనుకుంటే, నా ఉద్దేశంలో సాధారణ వ్యక్తులు సైతం వారి వారి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తిని గురించి ఆలోచించండి. అప్పుడు ఆ వ్యక్తి ఆలోచన ధోరణి లేదా ఆలోచన సరళి ఎలా ఉంటుంది? ధ్యానించే సమయం అంతా వాళ్ళు వారి సమస్య గురించి ఆలోచిస్తూ దాన్ని బహుశా మరింత జటిలం చేసుకుంటారు. కనుక మనం ఈ సమస్యను వ్యక్తిగతంగా పరిశీలించాలి. అన్ని రకాల సమస్యలకు హార్ట్‌ఫుల్‌నెస్ సాధన మాత్రమే ఒక గంపగుత్త పరిష్కారంగా సూచించకూడదు. మీరు ప్రతి కేసును వ్యక్తిగతంగా, ప్రత్యేకంగానే చూడాలి. ధన్యవాదాలు.